ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి యేసయ్య కృప మినిస్ట్రీ తరపున అనేక ప్రాంతాల్లో మరి కరపత్రికలు పంచుతూ అనేక ప్రాంతాల్లో అనేక పేద ప్రజలకి అనేకులకి చీకట్లోనూ మరణఛాయలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మహాకృపను బట్టి యేసయ్య కృప పరిచర్య మరి నేనే స్థాపించడం జరిగింది. నేనే ప్రారంభించి మరి అనేక ప్రాంతాలు దేవుని వాక్యాన్ని బోధించడానికి సహాయం చేస్తున్నాడు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం ఏంటంటే, మనం ఈ రోజున మనుషుల్ని దేవుడు ఏ ఉద్దేశంతో కలగజేశాడు, మనుషుల్ని దేవుడు ఏ ఉద్దేశంతో కలగజేశాడు, ఆయనకు ఉద్దేశం ఏంటి అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకోవాలని చెప్పి దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపింపబడటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుల్లో ఈ రోజున ఎంత దారుణంగా ఉందంటే, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఈ దుర్దినాలు యందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 12:2 ఉంది. అంటే దుర్దినాలు, మనుషులను నమ్మే పరిస్థితి లేదు. మనుషుల్లో 2 వర్గాలు, ఒకటి ధనవంతులు, 2 పేదలు. ధనవంతులు ఈ రోజున దేవుడిచ్చిన ఆశీర్వాదాలని మరి దేవుడి యొక్క దీవెల్ని వ్యర్థం చేసుకుంటా వాళ్ళు విచ్చలవిడిగా లోకంలో ప్రవర్తిస్తా, నా కష్టాలు నేను ఎష్టైనా బతుకుతా, నా ఇష్టం, నా జీవితం అని వాళ్ళ యొక్క దుర్భరమైన జీవితాలని మరి పాడు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికలో ఈ రోజున మనం సృష్టింపబడ్డాం. దేవుని యొక్క ప్రణాళికలో మనం దేవుడి చేత మనం సృష్టింపబడ్డాం. దేవుని ప్రణాళిక ఏంటంటే, ఆయనతో సహవాసం చేయాలని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చాలా స్పష్టంగా చెబుతాడు. ఆయన ఎలుగులో ఉన్న ప్రకారము మనం కూడా ఆ ఎలుగులో నడిచిన వెడల ఆయనతో మనము అన్యోన్య సహవాసం కలగారమై ఉంటాం. మనిషిని దేవుడు కలగదేయటంలో ఆయనకు ఉద్దేశం ఏంటంటే, మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. ఈ రోజున మనుషులు చాలామంది పేద ప్రజలు ఈ రోజున లేకపోతే ధనవంతులు మనుషులు మానసికంగా శారీరకంగా మరి ఈ లోకంలో ఇసుకుపోయి ఈ దినముల యందు నాకు సంతోషము లేదు అని చెప్పే కాలం వచ్చింది అని దేవుని వాక్యం బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రసంగి గ్రంథం 12:2 ఈ దినముల యందు నాకు సంతోషము లేదు, ఇక మానసికంగా శారీరకంగా ఆర్థికమైన పరిస్థితులు అప్పుల పాలైపోయి, శారీరకంగా అనేక దుర్వ్యసనాలకి బానిసలైపోయి, శారీరకంగా బలహీనలైపోయి, ఆర్థికంగా అప్పుల పాలైపోయి, సమాజంలో పరువు పోయి, సమాజంలో బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు సైతము ఇక ఈ జీవితం అనవసరం, ఇక ఈ జీవితం వద్దు అనుకుంటున్నప్పుడు దేవుడు ఆయన కృపను బట్టి ఈ రోజున ప్రయాసపడి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనుషులను కలగజేయటంలో వాళ్ళు ప్రయాసపడుతున్నారని, వాళ్ళు బాధపడుతున్నారు, వారు కష్టాల్లో ఉండరు, నష్టాల్లో ఉండరని ఆయనకి తెలుసు. ఎందుకని తెలుసు అంటే, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని కలగజేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే ఆయన చక్కగా స్పష్టంగా చెబుతాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా స్పష్టంగా ఉంటుంది. ఏమనంటే, స్త్రీగాను పురుషునిగాను మనల్ని ఆయన సృజించి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని సృజించాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గనక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనం పరిశీలనగా చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అసలు ఎంత గొప్పదో. ఎందుకంటే మనుషులైన మనం మన ఇష్టానుసారంగా, అసలు మనిషి ఎంత గొప్ప తెలివితేటలు కలిగిపోయాడంటే, మనిషే దేవుడిగా చెప్పుకునే రోజుల్లో మనం ఉండం. దేవుడినే మనుషులు తయారు చేస్తున్న రోజుల్లో మనం ఉండం. ఈ రోజున మనుషులు ఈ లోకంలో ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ యొక్క సమాజానికి వెళ్ళినా, ఈ సమాజంలో ఉన్నటువంటి మనం క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, మనం ఎవరమైనా కూడా
దేవుని బిడ్డలమే మనందరం కూడా. దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డ వారమే. కానీ మనం యొక్క తెలివితేటలు, అందుకే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఏముంటుందంటే, మనుషులు నేను యథార్థవంతులుగా కలగజేయగా వారు రకరకాల తంత్రాలు మంత్రాలు నేర్చుకున్నారని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లేఖనం తెలియజేస్తారు. అంటే మనిషే దేవుణ్ణి కలగజేసే అంతటువంటి మహా గొప్ప మేధావిగా సంపన్నుడిగా తయారయ్యాడు. అంటే నేనే చివరికి మనిషి ఎంతగా దిగజారిపోయాడంటే, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఈ లోకంలో ప్రకృతికి బానిసైపోయి మనిషి ఈ రోజున ఎంతగా తయారు, నేనే దేవుణ్ణి అనుకుని చెప్పి పరిస్థితికి వచ్చాడు. అసలు దేవుని యొక్క దైవత్వ లక్షణాలని ఒకసారి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం పరిశీలనగా చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతో బాధతో వేదంతో ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతో పరిశీలనగా చూడాల్సినటువంటి దేవుని ఆత్మ ప్రేరణ వల్ల మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవుని బిడ్డలారా, మరి కొరింథీ 1 తిమోతికి రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఒక్కడ మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు అని 1 కొరింథీ 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే అక్కడ మనుషులు ఎవరు ఆయన సమీపింపలేరు, దేవదూతలు అక్కడ లేరు, సృష్టి లేదు. ఆయన మహోన్నతమైనటువంటి జ్ఞానమైనటువంటి వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులోకి ఎవరు సమీపింపలేరు, దేవదూతలు కూడా లేరు అక్కడ. ఆయనకి వెలుగుకి సమీపింపలేరు. కానీ ఆయన మహిమను తగ్గించుకుని ఆయన దేవదూతలను కలగజేశాడు. ఆయన మహిమను తగ్గించుకుని ఆయన స్వరూపమందు ఆయన పోలికన మనుషులను సృష్టించాలని ఆయనలో ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రిక మనం చూసినట్టయితే, నా 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, మరి ఆయన సృష్టింపబడినటువంటి తనలో తాను మనుషులను సృష్టించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమీపింపరాని తేజస్సులో అంటే మరి ఆయన దేవదూతలతో సహవాసం చేయాలని చెప్పి దేవదూతలను కలుగజేశాడు. కలుగు అంటే దేవదూతలు కలిగారు. కానీ మనుషుల్ని సృష్టించాలి, వాళ్ళతో నేను సహవాసం చేయాలి అనుకున్నప్పుడు మరి మనుషుల్ని నా పోలిక చొప్పున నా స్వరూపమంది ఆయనలో తనలో తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం బతకటానికి నివాసయోగ్యమైన భూగోళము అని మనం యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. మనుషులు నివాసయోగ్యమైన భూగోళము అని ఒక భూగోళాన్ని ఆయన ఈ యొక్క సృష్టి లేనప్పుడు ఆయన కలగ చేయాలని ఆయనలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనుషులు నివాసయోగ్యమైన భూగోళము, ఈ లోకంలో ఎన్నో, ఈ యొక్క సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన మరి మనుషులకు యోగ్యమైనటువంటి భూగోళాన్ని మరి యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో మనుషులు నివాసయోగ్యమైన భూగోళాన్ని సృష్టించాలని, మనం ఒక బిడ్డకి పెళ్లి చేయాలంటే ముందుగానే 2 తులాలు బంగారం కొంటాం, ముందుగానే సామాగ్రి అంతా కూడా సమకూర్తాం. కానీ దేవుడు అట్లాగే మనం కలగజేయబోయే ముందు మనకు కావాల్సినటువంటి ఈ ప్రకృతిలో సృష్టిలో ఆక్సిజను, చెట్లు, సముద్రాలు, నదులు, చంపరణ్యాలు, పక్షులు, వృక్షాలు అన్నిటినీ కూడా మనకు కావాలి అని ఆయనకు ఉద్దేశంతో మనం సృష్టించలేదప్పటికి ఇంకా దేవదూతలతో సహవాసం చేయాలని సమీపింపరాని తేజస్సులను కూడా ఉన్న దేవుడు ఆయన మహిమను తగ్గించుకుని దేవదూతలతో సహవాసం చేయటం కోసం దేవదూతలు కలుగును గాక అంటే దేవదూతలు కలిగారు. కానీ తర్వాత మనుషులతో సహవాసం చేయాలి నా పోలిక చొప్పున నా స్వరూపం ముందు అని ఆయన నిర్ణయించుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు, మనం బిడ్డ పెళ్లి చేయాలంటే మనం ఎట్లా సామాగ్రిని సమకూర్తామో అదే రీతిగా దేవుడు కూడా ఈ భూలోకంలో మనకు కావాల్సిన ఆక్సిజన్ అంతటినీ కూడా, మనకు కావాల్సిన భూగోళం వాతావరణం అన్నిటినీ కూడా సమకూర్చి మనం సృష్టించాడు. ఈ లోకంలో సృష్టించి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఆదాము దేవుని అడగల, అయ్యా ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి, నాకు కావాల్సిన సమృద్ధి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, నేను ఎట్లా విస్తరించాలి, నేను ఎలా ఈ భూలోకంలో గొప్ప వ్యక్తిని అవ్వాలి అని ఆదాము దేవుడిని అడగల.
కానీ దేవుడు ఇంకా అట్లా దీనంగా చూస్తున్నాడు. అంటే అయ్యా నేను నా పరిస్థితి ఏంది అన్నట్టుగా దేవుడు ఎంత చూస్తుంటే, దేవుడు సర్వాంతరమైన దేవుడు, సర్వజ్ఞానైన దేవుడు, ముందుగా అన్ని చూసి తెలిసిన దేవుడు. ఆదాంతో కన్న మాట ఏంటంటే, ఆదికాండం 1:27 ఏమంటాడంటే, ఆదామా నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, భూమిని నింపు, భూమిని స్వాధీనపరచుకో, లోపరుచుకో, ఈ సృష్టిని నీ కాళ్ళ కింద పెడుతున్నా, నువ్వు లోపరుచుకో, దాని మీద అధికారం చేయి, సృష్టికర్తనైన నన్ను జ్ఞాపకం చేసుకో, నా యందు విశ్వాసం ఉంచు, నేను తండ్రిని, నువ్వు కుమారుడివి, నేను సాహసం కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 1:7 అన్నట్లుగా ఏమని అక్కడ ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎలుగులో నడిచిన వేళ ఆయనతో మనం అన్యోన్య సాహసం గలవారమై ఉంటాము. ఎందుకంటే దేవుడు మనుషులను కలగజేయడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవతలను కలుగంటే కలిగారు, కానీ మనం కలుగంటే మనిషి కలగల. ఆయన స్వశక్తాలతో భూమి యొక్క అగాధంలో చేయిపెట్టి ఆ యొక్క మట్టిని తీసి మనిషి మట్టిని బొమ్మగా చేసి తన జీవాత్మను ఊదాడు. అప్పుడు స్త్రీగాను పురుషుడిగాను మనం ఏర్పడటం జరిగింది. కాబట్టి మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన మనకు కలగజేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ప్రభావాన్ని నిజంగా ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఈ రోజున మనల్ని కలగజేసి ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున ఈ సృష్టిలో సమస్తాన్ని మనకిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నీ కాలు కింద పెట్టుకో, నువ్వు సృష్టికర్తని నన్ను తండ్రిగా భావించి, నీకే సమస్య వచ్చినా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాము, ఆయనకు అన్నీ తెలుసు. నిజంగా ఆయన యొక్క ఘనత గురించి చెప్పాలంటే, ఆయన యొక్క మహిమ గురించి చెప్పాలంటే ఒక్క నిమిషం మనం ఇక్కడ బాగా ఆలోచించాలి. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించాలి. ఏంటంటే ఆయన ఎంత ప్రభావం గలవాడంటే, చూడండి దేవుని బిడ్డ, ఆయన సృష్టించినటువంటి ఈ యొక్క సూర్యుడికి ఈ భూమి నుండి సూర్యగ్రహానికి వెళ్ళాలంటే 1500 కోట్ల కిలోమీటర్లు భూమి నుండి సూర్యగ్రహానికి మనం వెళ్ళాలంటే 1500 కోట్ల కిలోమీటర్లు అని మన శాస్త్రవేత్తలు మనకు చెబుతున్నారు. మరి భూమి నుండి మనకు కనపడే చంద్రగ్రహానికి వెళ్ళాలంటే మనకి దూరము 3,84,000 కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి సూర్యుడంక మనం చూడలేం, కాసేపు చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. చంద్రుడంక కాసేపు చూస్తే కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా కనపడతాడు, కళ్ళంటే నీళ్ళు వస్తాయి, చూడలేం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు కలగజేసిన సూర్యుడంకే మనం చూడలేకపోతున్నాం, దేవుడు సృష్టించిన చంద్రుడంకే మనం చూడలేకపోతున్నాం. కానీ ఎంతటి సృష్టిని సమస్తాన్ని కలగజేసి మన కాళ్ళ కింద పెట్టి, నా కుమారుడా నేను సృష్టికర్తని, సృష్టిని నువ్వు పూజించమాక, సృష్టికర్తని నేను, నా కుమారుడు నువ్వు, సృష్టి మీద నీకు అధికారం ఉంది, సృష్టిని నువ్వు పరిపాలించు, లోపరుచుకో అని ఆదికాండం 1:27 చెప్పిన రీతిగా మనం సృష్టి మీద అధికారం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా మరి ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్ అనేది దేవుని కృప. దేవుని కృప అనగా ఉచితమైంది, అంటే వెలబెట్టి నువ్వు కొనలేంది. నువ్వు ఈ లోకంలో ఆరోగ్యం కోసం మందులు కొంటావేమో కానీ ఆరోగ్యాన్ని మనం కొనలేము. ఈ లోకంలో నువ్వు బతకటం కోసం ఆహారాన్ని నువ్వు కొంటావేమో కానీ ఆకలి దేవుడు పుట్టించాలి. దేవుడు పుట్టించకపోతే నువ్వు ఎంత ఆహారం కొన్నా అది వ్యర్థమే. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆహారం ఎంతో సమృద్ధిగా సమకూర్చి, నా ప్రాణమా తిను సుఖించు, ఆహాహా నాకేం కావాలి ఇంకెంతకంటే అని ఎంతగానో గొప్పగా తనలో తను పొగుడుకుని గొప్పగా ఆయన మురిసిపోతుంటే, పైనుంచి దేవుడు, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా, నా దగ్గరకు రా, నీ సంపాదించిన సంపద అంతా ఏమగును, ఎర్రివాడా అన్నాడు. మనిషి యొక్క జ్ఞానం దేవుని యొక్క దృష్టిలో వెర్రితనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదివినప్పుడు దేవుడు ఎంత గొప్ప మహోన్నతుడు, ఎంత గొప్ప ప్రభావం కలిగినవాడు. యెషయా గ్రంథం 45:3 అంటాడు, ఇశ్రాయేలు, నా పేరు పెట్టబడిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న నా కుమారుడా, నీ కోసం నేను అంధకారంలో నిధులను నేను ఏర్పరిచాను, నీకు రహస్యమైన స్థలములో ధనాన్ని సమకూర్చాను,
చూడండి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ప్రభావం కలిగినాడు. ఆయన మనం సృష్టించట్లో ఆయనకు ఉద్దేశం ఏంటంటే అంధకారంలో ఉన్నటువంటి మరుగైన నిధులను ఇస్తానంటున్నాడు. అంధకారంలో మరుగైన నిధులు ఉండయా? ఎక్కడుండయి నిధులు? అంధకారంలో నిధులు ఎక్కడుండయి అంటే ఒకసారి మనం పరిశీలనగా చూస్తే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం రాసినటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రవచనాన్ని యెషయా ప్రవచించాడు. అప్పటికే యెషయా దేవుడు వాక్కు ద్వారా సృష్టిలో పెట్టిన రహస్యాన్ని ప్రవక్త యెషయాకి దేవుడు చెబుతున్నాడు ఒక్కొక్కటిగా. ఏం చెబుతున్నా అంటే అంధకారంలో ఉన్న నిధులు నీకు ఇస్తా అన్నాడు. అంధకారం అంటే చీకటి ఎక్కడుంది? భూమి లోపలికి కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ ఏముంది? ఆయిల్ ఉంది. అక్కడ ఏముంది? పెట్రోల్ ఉంది. అక్కడ ఏముంది? గ్యాస్ ఉంది. ఇదన్నీ కూడా మనకి నిత్యావసర వస్తువులు. మన యుద్ధాలు జరిగి 4 రోజులు గ్యాస్ ఆగిపోతే, ఆయిల్ ఆగిపోతే ప్రపంచం స్తంభించిపోయింది. మనుషులు ఎవరూ కూడా అస్థిరులైపోయారు. ఏమీ చేయలేని పరిస్థితి. వండుకుంటానికి, తినటానికి, నడవటానికి రవాణా ఏమీ లేని పరిస్థితి. అంటే దేవుడు అంధకారంలో ఉన్నటువంటి నిధుల్ని మనిషికి ఏమైనా తెలుసా? ఎప్పుడు తెలిసింది మనిషికి? అంధకారం నిధులు భూమిలో గ్యాస్ ఉందని, పెట్రోల్ ఉందని ఎప్పుడు తెలిసింది? క్రీస్తు శకం పోనీ 14వ శతాబ్దంలోనో 13వ శతాబ్దంలోనో లేదు 15, 18 అనుకుందాం. పోనీ వెనక ముందు అవ్వచ్చు. కానీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే దేవుడు అంధకార స్థలంలో ఉన్నటువంటి నిధుల్ని దేవుడు ఎంతో గొప్పగా యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. రహస్య స్థలంలో బంగారాన్ని, ధనాన్ని నీకు ఇస్తాను. రహస్య స్థలంలో ధనం ఎక్కడుంది? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున ధనము, ఈ రోజున బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎండి ఎక్కడి నుంచి వస్తుంది? రాగి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమృద్ధి, ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున మట్టిలో నుంచి తీసినటువంటి మనిషిని తీసి దేవుడు బొమ్మని చేస్తే అదే మట్టిలోంచి మనిషిని బాగు చేయటం కోసం ఇవాళ కాలు ఇరిగితే మనం స్టీల్ రాడ్ వేస్తున్నాం. ఈ స్టీల్ రాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఎండి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి. అనేక ఖనిజ సంపద దేవుడు ఎంతగానో మనిషికి సృష్టించి ఆయన రహస్య స్థలంలో ఆయన దాచిపడిన ధనాన్ని మనకిస్తున్నాడు. ఆ అంధకార స్థలంలో దాచిన నిధుల్ని, ఆయిల్ని, పెట్రోల్ని, మరి ఈ రోజున మనకి గ్యాస్ని ఆయన కొన్ని 100,000 సంవత్సరాల క్రితమే మన కోసం బంగారాన్ని దాచాడు. అందుకే అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నీకు సమాధానం ఇస్తా, సంతోషాన్ని ఇస్తా. ఈ లోకంలో ధనాన్ని చూసుకుని మురిసిపోయే వ్యక్తులు ఈ రోజున అదే ధనంతో అనేక రకాలుగా బానిసలు అయిపోయి తాగుడికి, తిరుగుబోతనానికి, అనేక దుర్భ్యాసాలకి బానిసలు అయిపోయి ఆయుష్ కాలాన్ని పోనీ 100 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి వాళ్ళ యొక్క ఆయుష్ని వాళ్ళు మధ్యలోనే ముగించడం జరుగుతుంది. అందుకే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో మనుషుడు దుర్మార్గత వల్ల తన దుర్మార్గత నశించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఆడు మనసు మార్చుకుని మంచిగా బతికితే నేను ఆయుష్ కాలాన్ని పొడిగించి ఎంతో గొప్పగా నేను దీవిస్తానని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మారు మనసు పొంది దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన యొక్క మహిమతో నింపబడింది అని యెషయా ప్రవక్త ఆ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు అక్కడ శరూపులు, దేవుని యొక్క సింహాసనం పైగా ఉన్న శరూపులు 6 రెక్కలతో ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీ కోరుకుంటుంది ఏంటంటే, నేను సర్వ సృష్టిని కలగజేసింది నా కుమారుడా నీ కోసమే. నువ్వు మానసికంగా ఈ రోజున అనేక సమస్యల్లో నీ స్వయంకృత అపరాధాలను బట్టి నువ్వు ఆర్థికంగా అప్పుల పాలైపోయి చితికిపోయావంటే, అనేక బానిసత, అనేక వ్యసనాలకి లోనైపోయింది. దాన్ని బట్టి ఇవాళ శారీరకంగా బలహీనంగా ఉన్నావు అంటే, నీవు అనేక అనారోగ్యాలకి లోనయ్యావు అంటే అనేక బానిసత్వాలను బట్టి. కాబట్టి దేవుడు ఈ రోజున నా కుమారుడా నా దగ్గరికి రా, నేను హృదయం అనే తలుపు తడుతున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో నేను హృదయం అనే తలుపు తడుతున్నా, నా కుమారుడా నీ హృదయాన్ని తీసినట్లయితే నేను నీతో వచ్చి నీవు నేను కలిసి భోజనం చేస్తామన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాలు అనేది ఇక అయ్యా ఈ జీవితానికి ఇది సాలు అనుకుని ఏదైనా ఉందంటే అది ఒక భోజనమే. భోజనం తప్ప ఎవరైనా మనకి తులం బంగారం పెడితే ఇంకొక పావుతలం పెడితే బాగుండు కదా అని మనుషులు ఆశ పెడతాం.
పోనీ ఎవరన్నా ₹1,00,000 ఇచ్చారనుకోండి, పోనీ ఇంకొక 10,000 20,000 ఇస్తే బాగుండు కదా, ఒక 50,000 ఇస్తే ఇంకొక 60,000 ఇస్తే బాగుండేది కదా. అంటే మనిషికి ఆశ ఇంత అంత అని తృప్తి అనేది మనిషికి లేదు. అన్నం ఒకటే చాలు చాలు ఏదో అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక చాలు అన్నంతగా నిన్ను నేను దీవిస్తా, నీకు చాలు అన్నంతగా నీకు సమాధానిస్తా, ఇక నాకు చాలు అన్నంతగా నీకు సంతోషాన్నిస్తా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నీకు మరుగైన స్థలంలో నీకు ధనాన్ని ఇస్తాను, నీకు మరుగైన స్థలంలో ఉన్నటువంటి నిధుల్ని ఇస్తాను, నువ్వు ఈ లోకంలో బతకటానికి కావాల్సిన సమాధానం సంతోషాన్ని నేను ఇస్తాను. కాబట్టి నా కుమారుడా, నేను ఆ రోజున ఆదాముతో వాగ్దానం చేసిన దాన్ని బట్టి నేను సమృద్ధిగా నేను దీవిస్తా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, నీకు నూతన హృదయాన్ని ఇస్తా, నీకు నూతన స్వభావాన్ని ఇస్తా, నీకు బండలాంటి హృదయం బండవైపోయింది. ఈ లోకంలో అనేక సమస్యల చేత, అనేక ఇబ్బందుల చేత నీవుగా మేలు చేసుకోలేవు, ఇక నీకు మంచి మార్గంలో రాలేవు అని నీవు నిరీక్షతలో ఉండిపోయినప్పుడు, ఇక నా బతికింతేనా అనుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా దగ్గర నీకు నేను నూతన హృదయాన్ని ఇస్తా, నూతన స్వభావాన్ని ఇస్తా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు అన్నమాట, నా కుమారుడా నీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నీలోన్న బండ హృదయాన్ని తీసేసేసి నీ కుటుంబాన్ని దీవిస్తా. ఈరోజు ఎంతోమంది నేను కర్రపత్రికలు పంచుతా, ఎంతోమంది నేను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్తున్నప్పుడు నాకు అనేక మంది చెప్పేది ఏంటంటే, అయ్యా నా కుటుంబం చెడిపోయింది, నా కుటుంబం ఇక నేను నా అనారోగ్యం పాలైపోయాను, ఇక నేను ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు. ప్రియ సహోదరుడు సహోదరి, అనేక మంది యవనస్తులు కూడా ఈ రోజున వాళ్ళకి జీవితాలని వ్యర్థంగా కాలాన్ని గడుపుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి మర్యాదని, గౌరవాన్ని, లేదా దేవుడు ఇచ్చిన ప్రేమని, ఆయన లోకముని ఎంతో ప్రేమించాడంటే ఆయన ప్రేమని సులకన చేసుకుంటున్నాం. మనుషులంగా మనం ఎంత గొప్ప తెలివితేటలు గలవాళ్ళం అయ్యామంటే మన చేతులతోనే మనం దేవుణ్ణి తయారు చేస్తున్నాం. ఇక చివరికి మనం ఎంత గొప్ప వాళ్ళం అయ్యామంటే నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఈరోజు నాకు కొంతమంది మాట్లాడే విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ప్రభావం, ఆయన మహిమ, ఆయన యొక్క తేజోమయం, ఆయన యొక్క వెలుగు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఈ రోజున ఆయన తండ్రితో ఉండుటకు పెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం ధరించి ఆయన దీనుడుగా మన కోసం పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దీనుడుగా ఆయన మన కోసం వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ధైర్యంగా ఉండి, దేవుడు నీ హృదయంలోకి వస్తే రావటానికి నువ్వేదో తలకాయ కింద పెట్టి కాళ్ళు పై తపస్సు చేయ అవసరం లేదు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నీ కోసం నా కోసం ఈ రోజున ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి, అంత మహిమ ప్రభావం కలిగిన వాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని పర్టిక్యులర్గా చెబుతున్నా అంటే, దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన వాడు. ఈ రోజున దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు మానసికంగా నువ్వు అనేక అప్పులు పాలైపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో, సమాజంలో నవ్వులు పాలై, సమాజంలో ఏం చేయాలో తోసిపడిన పరిస్థితుల్లో ఉండావా? అయితే ఈ రోజున సర్వ సృష్టిని కలగేసిన దేవుడు, అంధకారంలో నిధులను పెట్టిన దేవుడు, ఇవి రహస్య స్థలంలో ధనాన్ని పెట్టిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా నా దగ్గరికి రా, ఈరోజు నీకు నేను సమస్తాన్ని నీకు కలగజేస్తాను. ఆయన ఎడారులో సెలయేర్లను కలగజేసే దేవుడు. నా జీవితంలో నా జీవితమే అనే గొప్ప సాక్షి. సమయం సందర్భం వచ్చినప్పుడు మరోసారి నా సాక్ష్యాన్ని నేను చెబుతా. ఇక ఏమీ లేదు అనుకున్న పరిస్థితిన దేవుడు నన్ను ఎడారిలో సెలయేర్లలాగా ఈ రీతిగా నేను మాట్లాడటానికి నన్ను బతికించి దేవుడు చేశాడంటే ఆయన కృప, ఆయన దీవెన. ఎందుకు నేను ఆయన యొక్క ప్రభావాన్ని చెప్పానంటే, ఈ రోజున ప్రతి మనిషి కూడా అనుకుంటున్నది ఏంటంటే, శారీరకంగా బలహీనుడైపోయాడు, మానసికంగా బలహీనుడైపోయాడు, అనారోగ్యాలు పాలైపోయాడు, అనేక వ్యసనాల ద్వారా బలహీనుడైపోయాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోయినాయి. ఈ రోజున మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, సామాజికంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన పరిస్థితులు. ఇక ఈ జీవితం నాకు వద్దు అనుకుంటున్న పరిస్థితుల్లో నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఎలాంటి పరిస్థితుల్లో కానీ దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నేను వద్దు, ఇక ఈ మనిషి పనికిరాదు, ఇక వేస్ట్,
ఇక ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ మనిషి బతికిద్దా, ఇక అనవసరం ఈ జీవితం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన హృదయంతో నా వద్దకు వస్తే ఆయన నిన్ను బంగారంలాగా తయారు చేయి. ఎందుకంటే సర్వసృష్టికర్త. ఇప్పుడు చారీరకంగా మనకి దేవుని బిడ్డలారా ఒక అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మనకి గోళీలు ఇస్తాడు, మందు ఇస్తాడు, ట్యాబ్లెట్లు ఇస్తాడు. కానీ మనసు గాయమైంది, మనసుకు శాంతి లేదు, సమాధానం లేదు. నా అనుకున్న మనుషులందరూ దూరం అయిపోయారు, నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సర్వసృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎందుకంటే ఆయన మన తండ్రి. నేను తండ్రిని, మీరు నా కుమారులు. ఆయన ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ కూడా ఆయన కుమారులు అవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 1:12 అంటాడు, ఆయన నా కుమారులారా నన్ను అంగీకరించేప్పుడు నేను తండ్రిని, మీరు నా కుమారులు, మీకు అధికారం ఉంది అన్నిటి మీద. నేను ఎడారిలో సెలయేర్లను కలగజేసే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు నీకు నమస్కారం చేసి చెబుతున్నాను. ఒక అనుమంగలిన అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా దయచేసి అర్థం చేసుకోవాలి. అది ఒక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. దేవుడు మన తండ్రి. నేను ఏ స్థితిలో ఉండగాడా ఆయన విడిపించి, ఇవాళ ఉద్యోగం పోయిందని, ఉద్యోగం లేదని, చదువుకున్నానని, నాకు ఇవాళ తగిన ఉద్యోగం లేదని కుమిలిపోతున్నావా నా సహోదరుడా, నా సహోదరి? ఈరోజు నా దేవుని సన్నిధికి రా. భయపడద్దు, బాధపడద్దు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. దయచేసి దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మీతో మాట్లాడటానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క బలవంతం, దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించబట్టే ఈ రీతిగా మీ ముందుకు నేను రాగలిగా. దేవుని బిడ్డలో ఎన్నిక లేని వాడిని నేను, ఏ యోగ్యత ఎన్నిక లేని నాకిల నీ సన్నిధినిచ్చి ఉన్నతమైన నీ వాక్కునప్పగించి ఎచటికేగిన నిన్నావరింతునని ఆనతినిచితివి. వర్తలెందరో వసించు ఈ పాప జగతి యందు, వర్తలెందరో వసించు ఈ పాప జగతి యందు ఎట్లు ప్రకటింపగలనయ్యా నీ ఆత్మశక్తి లేక, ఎట్లు ప్రకటింపగలనయ్యా నీ ఆత్మశక్తి లేక. కాబట్టి దేవుని తన ఆత్మ ద్వారా నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో రా. దేవుడు నేను గొప్ప వ్యక్తిగా నిండారా, నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలకి, నీ హృదయాలకి, మీ తలంపులకి, మీ గృహాలకి దేవుని యొక్క ఆత్మ శాంతిగా సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేయునుగాక. దేవుని బిడ్డలారా, మరి యేసయ్య కృపా మినిస్ట్రీ ద్వారా మరి అనేక ప్రాంతాలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. మరి ఈ రోజున ఇగో కీబోర్డు నేర్చుకున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎవరి దేవుని బిడ్డలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు నాకు ఫోన్ చేయండి. మీ కీబోర్డ్ నేర్చుకోవాలంటే మీకు నేను కీబోర్డ్ నేర్పుతాను. మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, 72 మేళకర్త రాగాలు, ఔడవ రాగాలు, షౌడవ రాగాలు అన్నీ కూడా సంగీతానికి సంబంధించి మీకు నేను కీబోర్డు నేర్పుతాను. కావాల్సిన వారు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు నాతో మాట్లాడండి. కీర్తనతోనూ పద్యములతోనూ దేవుని ఆరాధించి దేవుని ఘనపరుద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఈ రీతిగా మీతో మాట్లాడతాం ఎంతో సంతోషం. దేవుని బిడ్డల నీకు ఏదైనా ప్రార్థన అవసరాలు కావాలంటే మీరు నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మనందరం, నేను ఏదో గొప్ప వ్యక్తిని అని నేను చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ మీరు, నేను, మనందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుని నామంలో ఆయన కలిసి ఆయనతో సహవాసం కలిగి, దేవా నన్ను ఎందుకు పుట్టించినందుకు నేను నా యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటానని దేవునితో సహవాసం కలిగి మనం ఎన్నోసార్లు ఇటూపులు ఇరుతాం. దేవుడు నన్ను ఎందుకు కలిసి, నా తోటలు అందరూ బాగుండారు, నేను ఇట్లా అయిపోయానని ఎంతో బాధపడతాం. కానీ ఇది వాళ్ళ దేవుడు నిన్ను నన్ను ఆయనతో సహవాసం చేయటం కోసం, ఆయనతో నాకు కలిసి జీవించడం కోసమే నిన్ను నన్ను పుట్టించాడు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా సరే నాతో మాట్లాడాలంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు మీరు నాతో మాట్లాడచ్చు. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుద్దాం. దేవుని బిడ్డలారా, మరి యొక్క సెలవు మంచిది. కీబోర్డుకి సంబంధించి నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మంచిది. అందరం కలిసి దేవుని ఘనపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు. మంచిది.